సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాలపై తరచూ ఆమె పోరాటం చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఈ తరహా సమస్యలకు సంబంధించిన పోస్టులే ఆమె ఎక్కువగా పెడుతుంటారు. చిన్మయి శ్రీపాద ఈ పేరు అంటేనే కొంతమందికి హడల్, మరికొందరికి కోపం, చిరాకు, ఇంకొందరికి ప్రేమ, అభిమానం. బహిరంగంగానూ సోషల్ మీడియా ద్వారా సొసైటీలో మహిళలు ఫేస్ చేస్తున్న సమస్యలపై ఆమె పోరాటం చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు సింగర్ చిన్మయి. 2024 సంవత్సరం పూర్తి కావడంతో చాలా సంస్థలు వాళ్ల సేల్స్, అచీవ్మెంట్స్ తదితర అంశాలని షేర్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హోమ్ డెలివరీ గ్రాసరీస్ సంస్థ బ్లింకిట్ సీఈఓ కేవలం ఒక్క రోజులోనే తమ యాప్ ద్వారా 1,00,000కు పైగా కండోమ్స్ సేల్ చేసినట్లు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఇలా అయితే వర్జిన్ అమ్మాయిలో భార్యలుగా దొరకడం కష్టమే అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్కు చిన్మయి స్పందించారు. పెళ్లికి ముందు మగాళ్లు అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించటం ఆపండని, మీ అన్నదమ్ములకో ఫ్రెండ్స్కో పెళ్లయ్యేదాకా అలాంటి తప్పుడు పని చెయ్యొద్దని చెప్పండంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మీటూ మూవ్మెంట్లో భాగంగా ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, పలువురు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులపై ఆమె సంచలన కామెంట్స్ చేశారు.